24వ తారీఖున ఈ నెల వాహనాలు మా గౌరవ ఎస్పీ రాజేశ్వర వాహనాలు చెక్ చేస్తుండగా ఎస్ఐ గోకుమార్ ఎస్ఐ పవన్ కుమార్ గారికి అట్లాగే సిఐ అయిన సచికిషోర్ ఇద్దరికి సమాచారం లాగా అందులో 814 కేజీ గంజాయి ఉన్నది. ఆ గంజాయిని స్వాధీనం చేసుకుని దాని విలువ సుమారు 40,67,950 రూపాయలు ఉంటుంది. దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసు నమోదు చేసి కోరుకొండ సిఐ గారు దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు సమాచారం మేరకు పంతల జయరాం అనే అతను ఎక్కడైతే మనం లారీ పట్టుకున్నామో రామనపాలెం జంక్షన్ వద్ద అనుమానాస్పదంగా ఉండగా అతన్ని కస్టడీలో తీసుకొని విచారించగా పంతల జయరాము దాని నేటివ్ వచ్చేసి జాము కూడా పెదబయలు మండలం విశాఖపట్నం జిల్లా అని చెప్పారు. అతని దగ్గర 10 కేజీ గంజాయి ఉంది, అది కూడా స్వాధీనం చేసుకున్నాము. అతను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసుకి అతను లింక్ ఏంటంటే ఈ లారీకి సంబంధించిన ఓనర్ అతను. ఈ లారీ ఓనర్ కాబట్టి ఆ బండి కనిపించలేదని చెప్పేసి ఈ బండి కోసం వెతుక్కుంటూ వస్తే మేము పట్టుకోవడం జరిగింది. ఈ లారీ డ్రైవర్ వచ్చేసి కిల్లో జయరాం అని చెప్పేసి ఒక అతను ఉన్నాడు. అతను పరారీలో ఉన్నాడు. ఇతను కలిసి ఒరిస్సా మంగళమాటం అలియాస్ తాంగిచంద్ర అనే దగ్గర గంజాయి కొనుక్కొని వివిధ ప్రాంతాల్లో అమ్ముతున్నట్టుగా మాకు తెలియవచ్చింది. ఇందులో ఇంకా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉన్నది.